మంచు మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయని చెప్పొచ్చు. ఇక నిన్న మోహన్ బాబు అనుచరులు కొంతమంది తనపై దాడి చేశారంటూ మంచు మనోజ్ పహడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఇక అయితే తనపై దాడి చేసింది ఎవరని మాత్రం అటు మంచు మనోజ్ పోలీసులకు చెప్పలేదు. తన కుటుంబ సభ్యులపై కూడా అతను ఎటువంటి కంప్లైంట్ ఇవ్వలేదని కూడా ఇప్పటికే సిఐ క్లారిటీ ఇచ్చారు. అటు మోహన్ బాబు కానీ మంచు విష్ణు కానీ వారిపై ఎటువంటి ఫిర్యాదు చేయాలని కూడా సిఐ ఇప్పటికే చెప్పారు. అయితే తనపై కొంతమంది దాడి చేశారని, తన ఇంటిపై దాడి చేశారని, ఈ దాడిలో కొంచెం గాయాలైనట్లు కూడా అతను చెప్పారు. అయితే ఈ క్రమంలోనే పోలీసులు అటు మోహన్ బాబు అంశాలకు సంబంధించి 10 మందిపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఇది జరిగిన గంటలోనే అటు మోహన్ బాబు కూడా రాచకొండ కమిషనరేట్కు వాట్సాప్ మెసేజ్ ద్వారా ఒక ఫిర్యాదు చేశారు. తన కొడుకు మనోజ్ సహా అతని కుటుంబం నుంచి ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలంటూ కూడా మోహన్ బాబు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక దీనికి సంబంధించి పోలీసులు ప్రస్తుతం అటు మనోజ్ సహా మౌనికపై కేసు నమోదు చేశారు. సెక్షన్లు 329, 351, 115 వంటి సహా పలు సెక్షన్ల కింద మనోజ్ సహా మౌనికపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక ప్రస్తుతం ఒకరిపై ఒకరు అటు తండ్రి ఇంటి కొడుకు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడం మాత్రం ప్రస్తుతం చర్చానీయాంశంగా మారిందని చెప్పొచ్చు. అయితే మోహన్ బాబు ఫిర్యాదుపై అటు మంచు మనోజ్ తీవ్రంగా స్పందించారు. మోహన్ బాబు చేస్తున్న ఆరోపణల్లో ఎటువంటి నిజం లేదని, అవన్నీ అవాస్తవాలని, తప్పుడు ఉద్దేశంతోనే తనపై ఈ కేసు పెట్టినట్లు కూడా మనోజ్ చెప్పుకొచ్చారు. తన కుటుంబ ఆస్తిని ఇంతవరకు తను కోరలేదని, తను సొంతంగానే ఎదిగినట్లు కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఏడాది క్రితం తన అన్న మంచు విష్ణు దుబాయ్కి వెళ్ళడంతో అప్పటి నుంచి తన తల్లి ఇంట్లో ఒక్కతే ఉంటుందని, అందుకే తన తండ్రి తనను ఇంటికి పిలిపించినట్లు కూడా చెప్పుకొచ్చారు. అయితే అప్పటి నుంచి సంవత్సరం పాటు మోహన్ బాబు ఇంట్లోనే తాను ఉన్నట్లు కూడా మనోజ్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. అయితే తన ఇంట్లో దౌర్జన్యంగా ఉంటున్నారంటూ మోహన్ బాబు చేసిన ఆరోపణలు ఎటువంటి నిజం లేదని కూడా ఆయన చెప్పారు. అంతేకాకుండా ఇక ఈ కేసులో 7 నెలల తన కూతురు లాగడం బాధగా ఉందని, అమానవీయంగా ఉందంటూ కూడా ఆయన ఆరోపించారు. ఇక మరోవైపు తన ఇంట్లో మోహన్ బాబు ఇంట్లో పనిచేస్తున్న మహిళలపై మోహన్ బాబు తీవ్రంగా తిడతారని, దీనికి సంబంధించి తీవ్రంగా వారిని అవమానిస్తారని, దీనికి సంబంధించిన ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయంటూ మంచు మనోజ్ ఇప్పటికే చెప్పారు. అయితే ఏది ఏమైనా ఓవైపు తండ్రి మరోవైపు కొడుకులు ఒకరిపై ఒకరు అటు ఆరోపణలు చేసుకోవడం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చానీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ఇక ఈ క్రమంలోనే నిన్న మోహన్ బాబు ఇంటికి ఆమె బిడ్డ మంచు లక్ష్మి కూడా నిన్న వెళ్ళింది. ఆ తర్వాత ఈ మరోవైపు చూసుకుంటే మంచు విష్ణు ఇప్పటికే దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన మోహన్ బాబు ఇంటికి కూడా వెళ్ళారు. ఇక వీరు ఇవాళ మనోజ్ ఇంటికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఈ గొడవ కొలిక్కి వస్తుందా లేదా అనేది మాత్రం కొంత ఆసక్తిగా మారిందని చెప్పొచ్చు. అయితే మనోజ్ తన ఫిర్యాదులో స్పష్టంగా ఎవరు పేర్కొనప్పటికీ అటు మోహన్ బాబు అంశాలకు సంబంధించి 10 మందిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా మంచు విష్ణు అనుచరులు ప్రధాన అటు వ్యాపార భాగస్వామిగా ఉన్నటువంటి విజయ్ రెడ్డి సహా మరో వ్యక్తిపై కూడా మనోజ్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. తన ఇంటి వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను వారిద్దరు మాయం చేశారని కూడా తన కంప్లైంట్లో మనోజ్ తెలిపాడు. ఈ క్రమంలోనే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా ఇవాళ అటు మోహన్ బాబు ఫిర్యాదుతో మంచు మనోజ్ సహా మౌనికపై కూడా కేసు నమోదు చేశారు. ఇక ఈ క్రమంలో ఇప్పుడు ఇవాళ ఒక కేసు అటు మనోజ్ లక్ష్మి వెళ్ళి ఈ కేసులో అటు మనోజ్ను మోహన్ బాబును కాంప్రమైజ్ చేస్తారా, లేకపోతే ఈ కేసు ముందు ఎన్ని మలుపులు తిరుగుతుందనేది కొంత ఆసక్తిగా మారిందని చెప్పొచ్చు.